నాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్యతనోభవం గోపాలాచార్య సఛ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. ఏ ప్రార్థన అని సందేహం వద్దు, మనం ఇంకా పంచస్తవాలలోనే ఉన్నాము. దాన్ని ఇవాళ ఆ చివరి శ్లోకాన్ని మనం విశదంగా చెప్పుకుంటాం. ఎందుకంటే అది మన బయోడేటా లాంటిదనమాట. మనం ఎప్పుడైనా పెద్దల దగ్గర, పెరుమాళ్ళ దగ్గర ఎలా మనని గురించి మనం విన్నపం చేసుకోవాలో చెప్పే శ్లోకం కనుక మనం ముందుగా పంచస్తవాలకి మనం చేసుకుంటూ ఉండే ప్రార్థనతోటే ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం. మన పుస్తకంలో కూడా ఇప్పుడు స్పష్టంగా వేసుకున్నాం. ఆ పుస్తకం దగ్గర ఉంటే అది చూస్తూ కూడా అనుసంధానం చేయొచ్చు. ప్రణామం లక్ష్మణముని ప్రతిగృహ్ణాతు మామకం ప్రసాదయతి యత్ సూక్తి స్వాధీనపతికాం శృతిం అనుకల్పభూతమురజిత్ పదం సతాం అజహత్ త్రివర్గమపవర్గ వైభవం చలచిత్త వృత్తి వినివర్తన ఔషధం శరణం యతీంద్రచరణం వృణీమహే. శ్రీవత్సచిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం. శ్రీయామునార్యపద పంకజ సక్తచిత్తే శ్రీమత్పరాంకుశ గురూత్తమలబ్ధ విద్యే శ్రీలక్ష్మణే మునివరేర్పిత సర్వభావం శ్రీవత్సచిహ్న గురుమన్వహమాశ్రయామి. జయతు జయతు దేవః కేశవః క్లేశహారీ జయతు జయతు నాథో భాష్యకారో యతీనాం జయతు జయతు నిత్యం దేశికః కూరనాథో జయతు జయతు భవ్యా భారతీ తస్య దివ్యా. శ్రీమల్లక్ష్మణయోగినో నియమనం మూర్ధ్నా దధత్సాదరం శ్రీవత్సాంక గురుత్తమో గుణనిధిర్దేవాధిరాజస్తవం దివ్యం యం విరచయ్య దృష్టిమతులాం లేభే స ఏషస్తవో జిహ్వాగ్రే మమ దోషగంధ విధురో నిత్యం సముజృంభతాం. హతావజ్యా హృద్యా గుణగణ సమృద్ధా సుమధురా గభీరా సౌహార్దం మనసి విదధానా విజయతే. యదీయా శ్రీ సూక్తి సకలు భగవాన్ భద్రచరితో గురు శ్రీవత్సాంకో నివసతు మదీయే హృది సదా. గోష్ఠి వారికందరికీ శ్రీ సుదర్శన భగవాన్ తిరునక్షత్ర శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ఇవాళ సుదర్శన భగవానుని యొక్క రక్ష మనకి పరిపూర్ణంగా కలగాలి అని మనసారా మనం ప్రార్థించుకుంటూ మన వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. మనకి ఏకాదశి నాడు ప్రారంభం చేసుకోవడము లేదా విశేషంగా ఏదైనా కార్యక్రమం చేసుకోవడము అది సత్ఫలితాన్ని ఇస్తుంది, ద్విగుణమైన ఫలితాన్ని ఇస్తుంది అనే నమ్మకంతో మనం చేసుకుంటూ వస్తున్నాం. ఈసారి ఏకాదశి నాడు మనం మళ్ళీ పునః ప్రారంభం చేసుకోలేకపోయినా మళ్ళీ ఒక మంచి రోజు మనకి ఇలా కలిసి వచ్చింది. అందుకే ఈ సమయాన్ని మనం చక్కగా సద్వినియోగం చేసుకుందాము అని ఈనాటి నుంచి మళ్ళీ మన గోష్ఠిని మనం ప్రారంభం చేసుకుంటున్నాం. నిజానికి ఇంకొక వారం పోయిన తర్వాత చేద్దాము అని అనుకున్నాను. ఏకంగా వరలక్ష్మి వ్రతం హడావిడి కూడా అందరికీ పూర్తి అయిపోతుంది, తర్వాత నుంచి ప్రశాంతంగా మనం అనుసంధానం చేసుకోవచ్చు అని. కానీ ఇవాళ మంచి రోజు, ఒక 4-5 రోజులైనా మన వ్యాసంగం గడుస్తుంది. ఇక నిత్యం మనం చేసుకోవలసినది ఇదే కాబట్టి ఆలస్యం కాకుండా మనం ప్రారంభం చేసుకుందాము అని ఈ మంచి అవకాశాన్ని మనం అందరం పొందుతున్నాం. ఇవాళ అన్ని చోట్ల
సంప్రదాయం తెలిసినటువంటి పెద్దలందరూ కూడా ఆ సుదర్శన భగవానుని యొక్క వైభవాన్ని మనకు అందించడానికి తగిన రీతిలో సత్కార్యాలని చేస్తూ ఉంటారు. ఆ రక్ష మనకి అందుతూ ఉంటుంది. ఆ రకంగా మనం ఈ మంచి శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఇవాళ మన కార్యక్రమం ఏది అని అంటే, మనం నిజానికి ఇంకొక కొత్త గ్రంథాన్ని అధ్యయనం ప్రారంభం చేసుకోబోతున్నాం. పంచస్తవాలని పరిపూర్ణం చేసుకున్నాం. వారణమాయిరం ప్రారంభం చేసుకుందాము అని అనుకున్నాం. మన ఆచార్యులు మన చిన్నజీయర్ స్వామి వారి ద్వారా దాన్ని మనం ప్రారంభం చేసుకుని ఉన్నాం కూడా. ఆ అర్థానుసంధానం ఈ శ్రావణ మాసం సందర్భంగా మనం చేసుకుంటూ వెళదాము అని అనుకున్నాము. దానికి ముందుగా ఇవాళ మనం చివరి శ్లోకంలో, వరదరాజస్తవంలో చివరి శ్లోకంలో ఉండేటటువంటి అర్థాన్ని ముందుగా విశదంగా తెలుసుకుంటూ, సుదర్శన భగవానుని యొక్క తిరునక్షత్ర వైభవం కనుక మనం ఇవాళ ఆ స్వామికి మంగళాశాసనం చేసుకుందాం. సుదర్శనాష్టకం అని మనకు ఉంటుంది, చిన్నగా 8 శ్లోకాలు శ్రీపతి స్తుతిమాలలో ఉంటుంది. దాన్ని మనం కలిసి అనుసంధానం చేసుకుంటూ సుదర్శన భగవానునికి మంగళాశాసనం చేసుకుందాం. ఇది ఇవాళ మనం చేసుకునేటటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమం. ఇక మనం అనుభవించి వచ్చినటువంటి మధుర స్మృతులు అలా నెమరు వేసుకుంటూనే ఉన్నాము. ఇంకా మన కళ్ళ ఎదురుగా ఆ స్వామి అలా కదలాడుతూనే ఉన్నాడు. వరదరాజస్వామి నిండైనటువంటి నిలువెత్తు విగ్రహం, ఆనాడు మనం సేవించినటువంటి ఆ రూపం అలా కనుల ఎదుట మనకి సాక్షాత్కరిస్తూనే ఉంది. మనం ఏ పూర్వజన్మ సుకృత ఫలమో, పెద్దల యొక్క అనుగ్రహ విశేషమో, అతి మధురమైనటువంటి అనుభవాన్ని పొంది వచ్చాం. మనం అనుకున్న దానికంటే కూడా ఆనందమయంగా ఆ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకునేటట్లుగా పరమాత్మ, ఆచార్యులు, భాగవతోత్తములు మనని అనుగ్రహించి ఉంటున్నారు. వెళతాం కదా అని అనుకుని వెళ్ళి వచ్చి ఆ అనుభవాన్ని మనం పంచుకునేటటువంటి రోజులు కూడా మనకి వచ్చేసాయి. మనం ఇంతకు ముందు ఒకసారి కలిసాం, బహుశా కిందటి నెల 10వ తేదీనో 11నో మనం గోష్ఠిని నిలుపుకున్నాం. ఈ వరదరాజస్తవం అర్థానుసంధానాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. మళ్ళీ కరెక్ట్ గా నెల రోజులకి మనం మళ్ళీ పునః ఈ గోష్ఠిని ప్రారంభం చేసుకోబోతున్నాం. ఆ అనుభవాలు, ఇలాంటి దివ్యమైనటువంటి అనుభవాలు, మధురం అనడం కంటే దివ్యమైనటువంటి అనుభవాలు ఇంకా 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 మనకి కలగాలి, కలిగించేటట్లుగా మన అధ్యయనం కొనసాగాలి. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి సదా ఇలా మంచిగా ఆ అర్థానుభవాన్ని పొందుతూ ఆయా దివ్య దేశాలలో ఉండేటటువంటి పెరుమాళ్ళని సేవించుకుంటూ విశేషమైనటువంటి సేవలని అందిస్తూ దాన్ని చిరస్మరణీయంగా నిలుపుకుంటూ దానికి ఒక జ్ఞాపికని కూడా మనం పొందుతూ ముందుకు సాగేటటువంటి అదృష్టం సదా కొనసాగాలి అని ముందుగా మనం పెరుమాళ్ళ సన్నిధిలో ఆయన పాదాల దగ్గర విన్నపం చేసుకుందాం. అలాగే మనకి పంచస్తవాలు అర్థానుసంధానం పూర్తి అయిన ఆ చాతుమరే జ్ఞాపికగా ఒక అందమైన పుస్తకాన్ని కూడా మనం అందించగలిగే లోకానికి మనం కూడా అందుకున్నాం. ఆ గ్రంథంలో అనుసంధానం కూడా ఆమూలాగ్రంగా మనం కూరంలో చేసుకోగలిగా. ఆ గ్రంథంలో ఉండేటటువంటి చిన్న చిన్న అక్షర దోషాలని మనం సవరించుకుంటూ దాన్ని స్థిరం చేసుకుందాము అని అనుకున్నాం. దానికి కూడా ఒక క్రమాన్ని నేను ఆలోచించి పెట్టాను. అది మనం రేపటి నుంచి ప్రారంభం చేసుకుందాం. ప్రమాణ తిరట్టు అని మనం ఒక 10 నిమిషాలు సమయం తీసుకుంటున్నాం కదా, ఒక 5 రోజులు 6 రోజులు రోజుకి ఒక 25 శ్లోకాలు మనం కలిసి అనుసంధానం చేద్దాం, కొత్త పుస్తకం పట్టుకుని. అందులో ఉన్నటువంటి తేడాలు నేను చెప్తూ ఉంటాను, మీరు దిద్దుకుందరు. గాని పుస్తకం అయితే చాలా అందంగా, చాలా మంచిగా ఆ దివ్య దేశాలలో ఉండేటటువంటి పెరుమాళ్ల మూర్తులతో సహా చిరస్మరణీయంగా మనకి అందింది. మీ అందరికీ కూడా అది అంది ఉంటుంది. ఆ గ్రంథంలో కూడా దోషాలను మనం సరిదిద్దుకొని నిత్యానుసంధేయంగా ఎప్పుడైతే ఏ సమయమైనా పర్వాలేదు, రోజులో లేదా వారంలో ఒక కొన్ని శ్లోకాలైనా పంచస్తవంలో మనం అనుసంధానం చేసుకోగలగాలి అని, ఇక్కడితో ఇది వదిలిపెట్టేయకుండా ఇది నిత్యానుసంధేయంగా మనం మలచుకోగలగాలి అని కూడా మనం పెరుమాళ్ళని, కూరత్తాళ్వాన్ని ప్రార్థన చేసుకుందాం. మనం సమర్పించినది కించిత్తైనా దాన్ని ఎంతో ప్రేమగా స్వామి స్వీకరించారు అనడానికి
ప్రతి చోట మనకి నిదర్శనం కలిగింది. కొసమెరుపుగా కూరత్తాళ్వానే తన ఫోటోలను మనకు పంపించారా అన్నట్లుగా నిన్నో మొన్ననో మనకి ఆండాళ్ తిరునక్షత్రం నాడు పెరుమాళ్ళు కూరత్తాళ్వాన్ ఆండాళ్ళమ్మ వారికి కూడా మన గోష్ఠి తరఫున సమర్పించినటువంటి వస్త్రాలని సమర్పించి దాన్ని ఫోటో తీసి పంపించారు. అంటే సమర్పిస్తారు, ఎంతో మంది పెరుమాళ్ళకి ఎన్నో రకాలైనటువంటి కైంకర్యాలని చేస్తున్నారు. కానీ మన అదృష్ట విశేషం కురత్తాళ్వాన్ అనుగ్రహంగా ఇదిగో మీరిచ్చిన బట్టలు నేను కట్టుకున్నాను అని చూపిస్తున్నారా అన్నట్లుగా వచ్చాయి. రాజహంసం స్వామి వారి లాంటి భాగవతోత్సములు మనకక్కడ ఆత్మీయులుగా ఉండడం మనకి ఆ రకమైనటువంటి లాభం కలిగింది. వారు వాటిని మనకు పంపించారు. గోష్ఠిలో కూడా వాటిని మనం షేర్ చేసుకున్నాం. నిజానికి ఎవరైనా ఏదైనా మనకి ఇస్తే వాళ్ళ పట్ల మనకు ఉండేటటువంటి ఆదరాన్ని మనం ప్రకటిస్తూ ప్రేమగా దాన్ని ధరిస్తాం. అలాగే పద్మజ గారు కూడా ఏదో ఈ దాసరాలు ఇచ్చిన దాన్ని అంత ప్రేమగాను ధరిస్తే నాకే ఇంత ఆనందం కలిగింది. మరి మనం అందరం కలిసి ప్రేమగా పెరుమాళ్ళకి కూరత్తాళ్వానికి ఆ వస్త్రాలను సమర్పిస్తే ఆండాళ్ తల్లి ఉండండి నా పుట్టినరోజు వస్తోంది, అప్పుడు మనందరం కట్టుకుందాము అని ఆపిందేమో. ఆ రోజు వాటిని ధరించి ఇదిగో మమ్మల్ని చూడండి అని వాటిని మనకి దర్శనాన్ని కూడా అందించారు. ఇది మన పట్ల ఆ స్వామికి ఉండేటటువంటి ప్రేమగా మనం దాన్ని భావిద్దాం. కనులారా ఒకసారి మళ్ళీ మనం కూరత్తాళ్వాన్ని సేవించుకున్నాం. ఎంత అందంగా ఉన్నాయో ఆ ఫోటోలు కూడా నిజంగా చాలా లైవ్ గా అనిపిస్తున్నాయి. మనని చూసి పలకరిస్తున్నారా అన్నట్లుగా అనిపిస్తున్నాయి. అంతేకాదు అటువైపు ఆచారం ఏమో తెలియదు. రాజహంసం స్వామి వారు వారి శ్రీమతి గారు కూడా వారికి మనం సమర్పించినటువంటి వస్త్రాలని వెంటనే కట్టేసుకున్నారు. కట్టుకొని ఆమె కూడా చూపించారు, అమ్మ ఇదిగో నిన్న మీరు గోష్ఠి వారు సమర్పించినటువంటి వస్త్రమే కట్టుకొని వచ్చానని మన సాత్తుమరై టైంకి ఆవిడ అక్కడికి వచ్చారు రామానుజుల వారి సన్నిధికి. అప్పుడు చూపించారు. అలాగే రాజహంసం స్వామి వారు కూడా ఇదిగో చాలా రోజులు ఇలాంటి సాలువులు వేసుకోలేదు అని వేసుకున్నారు. ఇది ఆదరంగా పెద్దలు స్వీకరిస్తే మనకు అంతకంటే ఏం కావాలి? మనం ఏదైనా ఇచ్చింది ఎవరైనా ఆదరంగా స్వీకరిస్తే ఎంత సంతోషం కలుగుతుంది. ఇది మన గోష్ఠి అదృష్టం. ముఖ్యంగా మీరందరూ కూడా చాలా ప్రేమగా పంచస్తవాలను అనుసంధానం చేశారు. అందుకే ఆ పెరుమాళ్ళు పెద్దల అనుగ్రహం మనకు అలా లభించింది అని భావిస్తూ మనం స్వామి నిన్ను ఇలాగే పరశతం సమాహ అంటారు. మనకి చివరి శ్లోకాలలో మనకి ఒక్కసారి వరదరాజస్తవం దగ్గరికి వస్తే మనకి 100వ శ్లోకం 101వ శ్లోకము 100వ శ్లోకంలో కొన్ని పాదాలు చూసుకుందాం మనం. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం, చివరి శ్లోకం. జాగ్రత్తగా వినండి. నిత్యము పెరుమాళ్ళ దగ్గర మనం ఇలాగా విన్నపం చేసుకుంటూ ఉండాలి. కరీస పశ్యేమ పరశతం సమాహ అనేది కూరత్తాళ్వాన్ కోరిక 100వ శ్లోకంలో. వెళ్ళొచ్చేసాం కదా, అమ్మయ్య అయిపోయింది అని అనిపిస్తోందా? ఇంకా వెళ్ళాలి, ఇంకా చూడాలి, ఎప్పుడూ చూడాలి అన్నట్లుగా ఆ కోరిక ఎలా మనకి అధికమవుతోందో అలాంటి కోరిక మనకి ఉండడం సహజమే. కానీ సదా స్వామితో ఉండేటటువంటి అమ్మవారికి కూడా అలాంటి ఉత్కంఠే ఉంటుంది అనే దాన్ని తెలియచేస్తూ, అలా సేవించేటటువంటి అమ్మ నిన్ను అంత ఉత్కంఠతో సేవించేటటువంటి స్థితి కలిగిన నిన్ను మేము కూడా పరశతం సమాహ పశ్యేమ అన్నారు. పరశతం అంటే వందల సంవత్సరాలుగా నిన్ను మేము చూడగలిగే వారము అగుదుముగాక అని అన్నారు. ఏమో ఎన్ని సంవత్సరాలు చూస్తామో కాదు, ఇన్ని సంవత్సరాల ఫలం మాకు ఆ రోజులలో అందించినటువంటి వరదరాజస్వామికి మాత్రం మనం కృతజ్ఞతని ఇంకా తీర్చలేం. ఆ దర్శన భాగ్యాన్ని మనం పొందగలిగిన వాళ్ళమే అవ్వడం. అలా చూడాలి అని కోరుకున్నారు. కోరుకున్న తర్వాత 101వ శ్లోకంలో ఏమన్నారు అంటే అదంత సులభమా అని అన్నారు. సులభం కాదు, కానీ సులభమే. ఎవరికి సులభం కాదు, ఎవరికి సులభము అనంటే మనకి సులభం, కానీ మహనీయులకి దుర్లభము అని అన్నారు. సమాహితై సాధు సనందనాదిభి అనేటటువంటి శ్లోకంలో సనక సనందనాదులు నిత్యము సమాధినిష్ట కలిగి ఉంటారు. అటువంటి వారికి కూడా అది భక్తజనై సుదుర్లభం అదుర్లభం 2 పదాలు మనం గుర్తుపెట్టుకున్నాం కదా. సుదుర్లభం అంటే నితరాము దొరకనిది అని అన్నారు. అదుర్లభం అంటే అసలు దుర్లభమే కాదు, చాలా సులభమైనది అని అన్నారు.
ఇది మనం ఎక్కడ అన్వయం చేసుకోవచ్చు అని అంటే, మనకి జరిగినటువంటి అభిషేక సేవ, తిరుమంజన సేవ అలాంటిది అని చెప్పుకోవాలి. సుదుర్లభం అదుర్లభం అన్న రెండు మాటలు చూసుకుంటే, నిజంగా ఎంతమందికైనా సరే అంతమంది ఒక్కసారిగా అలాంటి సేవలో అన్వయించేటటువంటి అవకాశం మహామహులకి కూడా ఉండదు. కానీ భక్తజనై అదుర్లభం. మనం ఒక వెర్రి గొల్లల లాంటి వాళ్ళం కనుక మనకి కావాలి అంటే కావాలి 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 అనేటటువంటి వెర్రి తప్ప అది ఎలా దొరుకుతుంది అనేటటువంటి ఆలోచన కూడా ఉండదు అని మనందరికీ తన సేవని ఆయన అందించి మనని భక్తజనులుగా అనుగ్రహించాడా అని అనిపిస్తుంది. నిజానికి ఇది మనలో మనం సంతృప్తి పడడానికే. ఎవరైనా పొగిడితే మనం వినద్దు అని అనుకున్నాం, ఎప్పటి నుంచో మన లక్ష్యం అదే. కానీ పొగడ్తలొద్దు, కానీ మన్నన కావాలి, మహనీయుల యొక్క మన్నన కావాలి. ఎవరు పెద్దలు ఫోన్ చేసినా, ఎవరు ఇది చేసినా అందరూ చాలా బాగా జరిగిందట కదా కార్యక్రమం అంటున్నారు. అంతకంటే పెద్దలు ఎక్కువ మాట్లాడరు. కానీ అందులో విశేషించి అభిషేకం చాలా బాగా సేవించారట కదా అంటున్నారు. ఇది వదలకుండా ఈ రెండో వాక్యం లేకుండా వాళ్ళ తాలూకు అభినందన ఉండటం లేదు. సరే, పెద్దలు ఆత్మీయులు అని ఉన్నారు, అలా అన్నా మొన్న మన గోపాలకృష్ణమాచార్య స్వామి వారు కూడా ఆ ప్రస్తావన చెయ్యడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. వారు కాంచీపురంలో ఎన్నో కార్యక్రమాలని నిర్వహించారు. ఎన్నోసార్లు వారు ఆ అభిషేక సేవలో తరించి ఉన్నవారే. కానీ సహృదయులు కనుక మనకి కలిగినటువంటి విశేషాలని, అనుభవాలని అక్కడ గోష్ఠి వారు చెప్తూ ఉంటే విన్నాను. చాలా ఆనందమయంగా జరిగిందట కదా అని వారంటే ఇది కావాలి. ఈ రకమైనటువంటి పెద్దల యొక్క మన్నన మనకి కావాలి అని అనిపించింది. ఇది లభించింది అంటే భక్తజనై అదుర్లభం అనడానికి ఈ ఒక్క ఉదాహరణ, మన అనుభవంలో మనం పొందినటువంటి ఆ ఆనందం ఇది సరిపోతుంది. అలానే మనం భక్తజనులం అనేటటువంటి గర్వం ఉండకూడదు. కానీ ఎందుకు స్వామికి మన మీద అలాంటి ఆనందం ఆదరం కలిగింది. ఆ సేవ మాత్రం అచింత్యం, అత్యద్భుతం, అప్రతర్క్షణం అని 3 విశేషణాలని మనం అక్కడ చెప్పుకున్నామే. భగవంతుణ్ణి సేవని పొందడం అనేది అది అచింత్యం, అది అప్రతర్కణం, అత్యద్భుతము. ఈ పదాలే మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకుందాం. కాంచీ వరదరాజస్వామి సన్నిధిలో మనం చేసుకున్న కార్యక్రమం తాలూకు ఆనందం అచింత్యం, అత్యద్భుతం, అప్రతర్కణం అని అనుకుందాం. అలాంటి దానిని మనకి అందించాడు ఆయన, పొందేం మనం. కానీ నిజంగా ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది, అసలు ఇది సాధ్యమా, ఇది సాహసమా, అసలు ఇలా ఎలా వెళ్ళిపోయాము, ఎలాగా మనం దాని గురించి ఆశపడ్డాము అనేది మనకే ఆశ్చర్యంగా అనిపించినట్లుగా వరప్రదా త్వత్పదం ఆప్నుయాం కథం అంటున్నారు. అందులో అంటే ఇంత అనుభవించినటువంటి కూరత్తాళ్వానికి కూడా నిజంగా భగవత్ సన్నిధిని పొందడం అంటే అదేమీ ఆషామాషి కాదు అని అనిపించి కథం ఆప్నుయాం, ఎలా పొందుతానయ్యా, నేను పొందడానికి తగిన అర్హతలైతే నాలో లేవు, పొందబడేదా చాలా గొప్పదైనటువంటి అనుభవం, దాన్ని కథం ఆప్నుయాం, ఎలా పొందుతాను అని అంటూ వరప్రదా అని స్వామిని సంబోధిస్తారు అని అనుకున్నాం. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, స్వామి నాలో ఏమీ లేకపోయినా నీలో ఆ శక్తి ఉంది అనేదాన్ని ఇందులో జ్ఞాపకం చేస్తున్నారు అని మనం అనుకుంటున్నాం. వరప్రదుడవి కనుక నువ్వు ఏదడిగినా దాన్ని మాకు అందించేటటువంటి వైభవం కలిగిన వాడివి కనుక నీ పేరు సార్థకమయ్యేటట్లుగా నువ్వు మమ్మల్ని తప్పకుండా అనుగ్రహించాలి అని అన్నారు అని అనుకుంటున్నాం. అక్కడే మనం ఒక న్యాయాన్ని గురించి కూడా చెప్పుకున్నాం. ఘృత కోశాతకి న్యాయము అని మనం చెప్పుకున్నాం. అది సంస్కృతంలో అంటే చాలా కష్టం. తెలుగులో చెప్పుకుంటే నేతి బీరకాయ అనేటటువంటి ఒక పదాన్ని తీసుకుంటే అందులో నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, అలా అయిపోతుంది సుమా. వరప్రదుడవి అనేటటువంటి నీ నామము మాకు ఆ ఫలితాన్ని అందించకపోతే అని తమకుండేటటువంటి ఆశని వెల్లడి చేశారు. తమకుండేటటువంటి ఒక నిరాశని అందులో వ్యక్తం చేశారు అని మనం వెనుకటి శ్లోకాన్ని అనుసంధానం చేస్తున్నాం. ఇప్పుడు ఈ చివరి శ్లోకంలో స్వామి
అలా కూడా అనుకోవలసినటువంటి అవసరం లేదయ్యా. నువ్వు తప్పకుండా నన్ను అనుగ్రహిస్తావు. అనుగ్రహించడానికి నాకొక గొప్పదైనటువంటి కారణం ఉంది. ఆ కారణాన్ని నీకు చెప్తున్నాను, విను అంటూ ఈ శ్లోకాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఇందులో వెనకటి వరకు ఇది చెప్పినది పూర్తిగా పొందుతానా పొందనా పొందుతానా పొందనా అనేటటువంటి సందేహ స్థితి పోయి ఇప్పుడు ఆ సందేహ నివృత్తికి కలిగినటువంటి ఒక ఊతం, అంటే ఒక ఆధారాన్ని ఇందులో మనకి వివరణ చేస్తున్నారు అని అనుకోవాలి ఈ చివరి శ్లోకాన్ని. దానికి అవతారికి రాస్తూ చెప్తారు, సంప్రతి శంకా పరిహారస్య అనుష్ఠితాంశం స్మారయన్. తనకి శంక కలుగుతోంది, కథం ప్రాప్నుయాం అని. కానీ దానికి పరిహారాన్ని చెప్తూ, పితామహం నాథమునిం విలోక్య ప్రసీదేతి. యామునాచార్యుల వారు ఎలాగైతే నన్ను చూసి కాదు, మా తాతగారిని చూసి నా పట్ల నువ్వు అనుగ్రహాన్ని కలిగి ఉండు అని కోరినట్లుగా కూరత్తాళ్వాన్ మా గురువు గారిని చూసి నువ్వు నన్ను రక్షించు అని, రక్షించు కాదు రక్షించవలసిన వాడనే నేను అని స్పష్టం చేస్తున్నారు. తవ ఈక్షణీయ అని స్పష్టం చేస్తున్నారు. మా దగ్గర టికెట్ ఉంది, లోపలికి పంపించాల్సిందే అని ధైర్యంగా ఎలా ఉంటామో అలా ఇందులో వివరణ చేస్తున్నారు అని అంటారు ఇందులో. అందుకే ఆచార్యుల యొక్క అనుభమానాన్ని పొందాలి, భాగవతుల యొక్క అభిమానాన్ని పొందాలి అని చెప్పడానికి కారణం ఇదే అని చెప్తున్నారు. శ్లోకం చదువుతాను. రామానుజాంఘ్రి శరణోస్మి కుల ప్రదీపస్తు ఆసీత్ స యామున మునేః స చ నాథ వంశ్యః పరాంకుశమునేః స చ సోపి దేవ్యాః దాసః తవేతి వరదాస్మి తవేక్షణీయః అని ఉంటుంది, సమీక్షణీయః అని ఉంటుంది. ఏదుందో తవ ఈక్షణీయః అన్నదే ప్రాచీనమైనటువంటి పాఠం అని అంటారు. అదే ఉంటే అలాగే ఉంచుకోండి. దాసః తవేతి వరదాస్మి తవేక్షణీయః అనేది ఇందులో ప్రధానమైనటువంటి అంశం. తవేక్షణీయ అనేదే ప్రాచీనమైనటువంటి పాఠం. ఇందులో అస్మి అనేది రెండు సార్లు వచ్చింది, గమనించండి. రామానుజంఘ్రి శరణోస్మి అని అస్మి అని ఒక క్రియాపదం ఉంది. అలాగే వరదాస్మి అని ఉంది, అస్మి అని 2 సార్లు ఒక పదం ఉంది, క్రియాపదం. అయి ఉన్నాను అని దానికి అర్థం, అది క్రియాపదం. అలాగే ఈక్షణీయ అనేది అభ్యర్థన, అంటే చూడదగిన వాడను, కటాక్షించదగిన వాడను అని తమ వైభవాన్ని, తమకుండేటటువంటి ప్రత్యేకతని ఇందులో తెలియచేస్తూ వస్తున్నారు అని అంటారు. ఇది తెలుసుకోవటానికి ముందు మనం ఒక పౌరాణికమైనటువంటి ఒక అంశాన్ని ముందుగా తెలుసుకుందాం. నన్ను నువ్వు అనుగ్రహించాలి కాదు, నీ చేత నేను అనుగ్రహింపబడదగిన వాడను. ఇది చివరిలో క్లోజ్ చేస్తూ కూరత్తాళ్వాన్ చేస్తూ ఉండేటటువంటి స్టేట్మెంట్. ఏం చేత అంటే దానికి కారణాలు చెప్తున్నారు. ఈ కారణాలు కరెక్ట్ అని మనకు అనిపించటానికి ముందు ఒక సన్నివేశాన్ని తెలుసుకుందాం. ఘంటాకర్ణుడు అని ఒక ఆయన పేరు వినే ఉంటాం మనం. ఆయన పిశాచాలకి అధిపతి. రాక్షస అన్ని జాతులు, దేవజాతులు ఇవన్నీ కూడాను. అందులో పిశాచాలకి అధిపతి అయినటువంటి వాడు ఘంటాకర్ణుడు. కుబేరుని యొక్క సేవకుడు ఆయన. ఆ ఘంటాకర్ణుడికి ఓ తమ్ముడు కూడా ఉండేవాడు, ఓ సోదరుడు కూడా ఉండేవాడు. కాలాంతకుడు అని ఆయన పేరు. ఈ ఘంటాకర్ణుడు ఆ తమ్ముడు కూడా వాళ్ళ జాతిని అనుసరించి క్రూరమైనటువంటి ప్రవృత్తిలో ఉండేవారు. బ్రాహ్మణుడు కాదు అనేటటువంటి తేడా కూడా లేకుండా జనాలని హింసించి వాళ్ళ రక్తమాంసాలతో రక్తమాంసాలే ఆహారంగా తీసుకుంటూ ఉండేవారు అనమాట. ఇది వాళ్ళ ప్రవృత్తి. ఇలా కాలం గడుపుతూ ఉండేటటువంటి సందర్భంలో ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మ
కైలాసానికి వెళుతున్నాడు. ఇది హరివంశంలో వస్తుంది. మనం ఉత్తర హరివంశంలో ఇంతకు ముందు కూడా ఈ ప్రస్తావన మనం చేస్తున్నాం. దేనికి అంటే శివుని యొక్క అనుగ్రహంతో సంతానాన్ని పొందాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో కైలాసానికి వెళుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అలాంటి సమయంలో బదరికాశ్రమం వైపు నుంచి వెళుతున్నాడు ఆయన. నిన్ననే బదరీ పెరుమాళ యొక్క తిరునక్షత్ర వైభవం కూడా గుర్తుంది కాబట్టి మనకి ఆ ప్రాంతంలోంచి ఆయన కైలాసానికి వెళుతున్నాడు. అదే కదా అలా పైకి వెళ్ళేటటువంటి దారి కదా. అలా వెళుతూ ఉన్న సందర్భంలో ఘంటాకర్ణుడు చూశాడు. ఆయనని అడిగాడు, నువ్వెవరు అని అడిగాడు. అంటే నేను ఇలా యాదవ కులంలో పుట్టినటువంటి వాడిని. కృష్ణుడు అంటారు, నేను కైలాసానికి వెళుతున్నాను ఆయనను ప్రార్థించి సంతానాన్ని పొందడం కోసం అని సామాన్యంగా తను పరిచయం చేసుకున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. అప్పుడు ఏం కలిగిందో ఏం తెలిసిందో తెలియదు కానీ ఆ మిగిలినటువంటి గ్రూపును అంతటినీ పంపించేశాడు ఘంటాకర్ణుడు. పంపించేసి ఆయన మాత్రం ఈ శ్రీకృష్ణుడిని తోడుగా తీసుకుని ఆ దారి చూపిస్తూ వెళ్ళాడు. అలా వెళుతూ ఉండేటటువంటి సందర్భంలో శ్రీకృష్ణ నామ సంకీర్తనం చేశాడు ఘంటాకర్ణుడు. చేసి నాకెందుకో ఇలాంటి జన్మ వచ్చింది, ఏమిటి ఈ జన్మ, ఇంత దరిద్రమైనటువంటి ఈ జన్మ నాకు ఎలా విడుతుందో ఎలా విముక్తి కలుగుతుందో తెలియటం లేదు అని అంటూ భగవన్నామ సంకీర్తనం చేశాడు ఆయన. అలా భగవన్నామ సంకీర్తనం చేసేసరికల్లా స్వామికి ఇంకా తనని ఎవరైనా కీర్తిస్తే ఆయన ఉండలేడు కదా, పాపం పొంగిపోతున్నాడు. తన అసలు రూపాన్ని తెలియపరిచాడు. ఆయన మామూలు యాదవుడు కాదు, సాక్షాత్తుగా పరమాత్మే అని తెలిసింది. తెలిస్తే నాకు విముక్తిని కలిగించాలి అని కోరాడు ఆయన. సరే అన్నాడు, తప్పకుండా నీకు విముక్తి కలుగుతుంది, ఉత్తమమైనటువంటి గతిని నువ్వు పొందుతావు అన్నాడు. వరం ఇచ్చేసాడు. ఇంకా ఆయన ఘంటాకర్ణుడు నాకు కాదు మా తమ్ముడికి కూడా అన్నాడు. ఏదైనా ఎవరైనా మనకి ఏదైనా సహాయం చేస్తే మనం ఊరుకుంటామా చెప్పండి? నువ్వు ఒక్క సీటు ఉంది లోపలికి రండి అన్నారనుకోండి, ముందు వెళ్ళి తర్వాత మా చెల్లి, మా మరదలు, మా వదిన, మరొకరు, మా అక్క, ఇలా మనం వాళ్ళని కూడా లోపలికి లాగాలని చూస్తున్నాం కదా. అలాగే ఈ ఘంటాకర్ణుడు కూడా అలాగే మా తమ్ముడికి కూడా ఇవ్వు అన్నాడు. అంటే పాపం పరమాత్మకి ఏమి చాలా ఉదారుడు కదా. సరే అలాగే అన్నాడు. అని మీ తమ్ముడు నీలాగే నా మీద భక్తి కలిగిన వాడా అని అడిగాడట. అడిగితే లేదండి, అస్సలు ఆయనకి దేవుడంటే కిట్టదు అన్నాడు. సర్లే పోనీ నువ్వంటే మీ తమ్ముడికి చాలా ఇష్టమేనా అని అడిగాడు. అంటే లేదండి, నేనంటే కూడా మా తమ్ముడికి పడదు అని చెప్పేశాడు ఆయన. అయితే మరి ఎలా ఆయనకి విముక్తిని ఇవ్వమంటావు? నీకు ఇచ్చిన ఫలితం ఆయనకి ఎలా ఇస్తాను చెప్పు అన్నాడు. అంటే నిజమే, నీ మీద కానీ నా మీద కానీ, అంటే భగవంతుడితో ఉన్నాడు కాబట్టి భగవంతుని పట్ల ఆయనకి ప్రేమ లేదు, భగవంతుణ్ణి ఇష్టపడే నా పట్ల సోదరుడుగా కూడా ఆయనకి ప్రేమ లేదు కదా, మరింత వ్యతిరేకత ఉంది, నిజమే అన్నాడు. కానీ ఇవ్వాలి అన్నాడు. అంటే ఎలా ఇవ్వమంటావు చెప్పు, ఏదైనా ఒక కారణం, రీజన్ చూపించు అన్నాడు పరమాత్మ. అంటే ఏముంది, నాకు మా తమ్ముడు అంటే చాలా ఇష్టం అందుకు అన్నాడు. చూసారా, రీజన్ జాగ్రత్తగా గమనించండి. మా తమ్ముడికి నేనన్నా నువ్వన్నా ఇష్టం లేదు, అది పక్కన పెట్టు, కానీ మా తమ్ముడు అంటే నాకు చాలా ఇష్టం కదా, అందుకని అడుగుతున్నాను అని అన్నాడు. అంటే మరొక మాట మాట్లాడకుండా స్వామి అన్నాడట, సరే తప్పకుండా, నీకు ఇష్టం కదా, నీకు ఆయనంటే ఇష్టం కాబట్టి, నీకు ఇష్టమైన పని చేయడం నాకు ఇష్టం కాబట్టి నిన్ను చూసి మీ తమ్ముడికి నేను ఆ విముక్తిని అనుగ్రహిస్తున్నాను అంటాడట పరమాత్మ. నీ తమ్ముడిని చూసి కాదు, నిన్ను చూసి, నీ ప్రేమ ఆయన పొందాడు కాబట్టి నా భక్తులు ఎవరిని ప్రేమిస్తారో వాళ్ళకి నేను ఏదైనా చేస్తాను అని ఆయనకి కూడా విముక్తిని ప్రసాదించాడు అని మనకి పౌరాణికమైనటువంటి ఒక కథ ఉంటుంది. ఇప్పుడు కూరత్తాళ్వాన్ స్వామి, అలాంటి వైభవాలన్నీ నీకు చాలా ఉన్నాయి, ఇప్పుడు నా విషయంలో కూడా నువ్వు అదే లింక్ పెట్టుకోవాలి. డైరెక్ట్ గా నాతో లింక్ పెట్టుకుంటే మాత్రం సాధ్యం కాదు, కానీ నన్ను నువ్వు కటాక్షించాలి అంటే నేను ఒక ఆర్డర్ చెప్తాను, ఆ ఆర్డర్ని బట్టి తప్పకుండా నువ్వు నన్ను చూడాలి అంటున్నారు ఇందులో. ఇప్పుడు తనని తాను పరిచయం చేసుకోవాలి. మనం పెరుమాళ్ళకి ఆరాధన చేసేటప్పుడు తలుపు తీస్తూ ఇది అనుసంధానం చెయ్యాలి అని అంటారు. ఇది అనుసంధానం చేసేకే అమర్యాద క్షుద్ర అనేది మనం అనుసంధానం చేస్తాం.
రోజు ఎవరైనా నిద్ర లేవగానే మంచిది చూడాలనుకుంటారు కదా, కనీసం అద్దంలో మన ముఖమైనా మనం చూసుకోవాలి అని అనుకుంటారు. అందుకే పెరుమాళ్ళకి విశ్వరూప సేవ చేసినప్పుడు మంచి మంచి వాటిని అన్నింటినీ ఎదురుగా పెట్టి ఉంచుతారు. ఇప్పుడు మనం పెరుమాళ్ళని నిద్ర లేపుతున్నాం, కవాటోద్ఘాటనం చేస్తున్నాము, తలుపు తీయగానే ఆయనకి మనమే ఎదురుగా కనిపిస్తాం. మనని చూస్తే ఆయనకి ఎలాంటి భావన కలుగుతుంది చెప్పండి? ఏ రకమైనటువంటి వ్యతిరేక భావన కలగకుండా ఉండాలి అంటే మన పరిచయం ఇలా ఉండాలి అని చెప్పుకోవాలి. ఏమని చెప్పుకోవాలి మనం అంటే, రామానుజ అంఘ్రీ శరణ అస్మి. నేనెవరిని అనుకుంటున్నావయ్యా స్వామి? రామానుజుల వారి అంఘ్రిని అంటే వారి పాదములను శరణుగా వేడినటువంటి వాడిని, అంటే రామానుజులకి నేను దాసుడను అని చెప్పుకుంటున్నాం. అంటే ఫస్ట్ ఇంకా మన మొహం కనిపించదు, రామానుజుల వారే గుర్తుకొస్తారు. రామానుజుల వారి వైభవమే స్వామి హృదయంలో నిలిచి ఉంటుంది. ముందుగా మన గురించి మనం చెప్పుకునేటప్పుడు ఏమని మనం చెప్పుకోవాలి? మనకున్న సంబంధం కూరత్తాళ్వానైతే డైరెక్ట్ గా రామానుజుల వారికే శిష్యులు కనుక రామానుజాంఘ్రి శరణోస్మి అన్నారు. ఎవరి దగ్గర అంటున్నారు? వరదరాజస్వామి దగ్గర అంటున్నారు. వరదరాజస్వామికి రామానుజుల వారికి ఉండేటటువంటి పరిచయం సామాన్యమైనది కాదు కదా. ఎలాంటి వాడు? ఏమయ్యా, మీకు బావిలో నీళ్లు తెచ్చి తీర్థకైంకర్యం చేసేవారే మా రామానుజులు, ఆయన వాడినే, ఆయన దాసుడినే నేను అనుకుంటున్నారు. ఆ రామానుజుల వారికి ఎక్కడ ప్రమాదం వస్తుందో అని నువ్వు మీ ఆవిడ కూడా వెళ్ళి ఆయన్ని కాపాడి మళ్ళీ తీసుకుని వచ్చారు కదా, ఆ రామానుజులకే నేను దాసుడిని అని వరదరాజస్వామికి రామానుజుల వారికి ఉండేటటువంటి వైభవం అంతా, మధ్య ఉండేటటువంటి సంబంధం అంతా జ్ఞాపకం వస్తూ వదలలేక వదులుతాడు కదా వరదుడు రామానుజుల వారిని. అలాంటి రామానుజ సంబంధాన్ని ఇక్కడ మొట్టమొదటిగా తెలియచేస్తున్నారు కూరత్తాళ్వాన్. మనం కూడా మన ఆచార్య సంబంధాన్ని అలాగే పెరుమాళ్ళ దగ్గర విన్నపం చేయాలి. ఆచార్యులందరికీ ఆచార్యులు భగవద్ రామానుజులు కనుక మనం ఎవరో అంటే అడియేన్ రామానుజ దాసన్, అడియేన్ రామానుజ దాసన్ అని మనం ఎందుకు అనుకుంటాము అంటే, పెరుమాళ్ళకి ముందు అదే ఐడెంటిఫై అదే గొత్తు. మనని అసలు కళ్ళు మూసుకోకుండా ఉండాలి అంటే రామానుజంఘ్రి శరణోస్మి అని చెప్పారు. అలా రామానుజుల వారి సంఘ్రి చరణములను నేను ఉన్నాను అని అంటే, ఆ రామానుజులు వారికి ఉండేటటువంటి గొప్పతనం ఏమిటి? ఈ రామానుజులు ఇంతటితోటే కాదు, వీరికి ఉండేటటువంటి సంప్రదాయంలో ఉండేటటువంటి వైభవాన్ని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి చెప్తున్నారు. గురు పరంపరానుసంధానం లాంటిది ఈ శ్లోకం అన్నమాట. సతు కుల ప్రదీపః తు ఆసీత్. ఎవరికి కుల ప్రదీపమైన భగవద్ రామానుజులంటే ఎవరు అంటే, ఆయన సంబంధం ఎవరితో కలిగి ఉన్నది అంటే యామున మునే, రామానుజ మునులు, యామున మునులు, నాథ మునులు, పరాంకుశ మునులు అన్ని ముని సభ్యంతోటే ఇక్కడ వస్తున్నాయి. రామానుజులకి నేను సేవకుడను. ఆ రామానుజులు యామున మునే, యామున మునుల యొక్క కుల ప్రదీపస్తు ఆసీత్. యామున మునుల కులానికి ప్రదీపకులు అయినారు, అంటే ఆ వంశాన్ని ప్రకాశింపచేసినటువంటి వారు అయినారు అంటున్నారు ఇందులో. నిజానికి యామునుల వంశంలో పుట్టినటువంటి వారు కాదు భగవద్ రామానుజులు, జ్ఞాపకం పెట్టుకోండి. మనం కూడా మన ఆచార్యులకి కుల ప్రదీపకులం కావాలి అంటే ఇదిగో యామునులకి రామానుజులకి ఉండేటటువంటి సంబంధం లాంటి సంబంధాన్ని కలిగి ఉండాలి. దీపం, ప్రదీపం అంటే అది కాంతిని విరజిమ్ముతూ ఉంటుంది కదా. ఆ రామానుజులు ఒక కుల ప్రదీపం అయినాడు. కులదీపం అని, కుల ప్రదీపం అని, వంశోద్ధారకుడు అని ఇలాగా చెప్తూ ఉంటారు కదా. పుట్టినటువంటి తర్వాత సంతతిని రామానుజుల వారికి యామునుల వారికి సాక్షాత్తు సంబంధం లేనే లేదు. అయినప్పటికీ కూడా రామానుజుల వారు ఎవరని చెప్తున్నారు అంటే యామున మునే కుల ప్రదీప. యామునాచార్యుల వారి సాక్షాత్ సంతానం ఉన్నారు. మనకి చరిత్రలో ఆచార్యుల పేర్లు కూడా తెలుసు, కానీ వారి పేర్లు ఏవి చెప్పటం లేదు. రామానుజులే యామునుల కుల దీపం అంటున్నారు. అంటే ఆ కులం ఏది?
విద్యా కులం అని అనుకోవాలి. ఆ విద్యా సంతతి రామానుజుల వారే కనుక ఆ యామునుల వారి యొక్క అభిప్రాయాన్ని లోకంలో నిజం చేసినటువంటి వారు భగవద్ రామానుజులు కనుక యామునుల కులదీపం అంటున్నారు. ఇక్కడ కేవలం పుట్టుక వల్ల వచ్చినటువంటి సంబంధం కాదు, విద్యా సంబంధాన్ని చెప్తున్నారు. అన్నీ మనం అలాగే చెప్పుకోవాలి, ఒక్క చోట తప్ప. మనం వెళ్ళాం కదా, ఇప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మనం రాజహంసం స్వామి వారితో ఆలయ ప్రదక్షిణం చేసినప్పుడు రామానుజుల వారిని యామునుల వారు ఎక్కడ కూర్చొని చూశారు, ఎక్కడి నుంచి చూశారు, ఆ ముదల్వనివన్ అని ఎక్కడి నుంచి అన్నారు, ఎవరు రామానుజులు అని అడిగి తెలుసుకున్నది, వీరు భవిష్యత్ ఆచార్యులు అవుతారు అని మంగళాశాసనం చేసినది ఎక్కడి నుంచి అనేది మనకు తెలుస్తుంది. అది మొట్టమొదటి అభిప్రాయం. అంతటితో ఆగలేదు. తర్వాత తమ దగ్గరికి రప్పించుకోవాలని అనుకున్నారు. వచ్చినటువంటి రామానుజులు యామునులు పరమపదానికి చేరుకున్న యామునుల అభిప్రాయాన్ని నిజం చేశారే. ఇది ఆచార్యుల పట్ల శిష్యులకి ఉండాల్సినటువంటి ఒక నియతి అని చెప్తున్నారు. రామానుజులే యామునుల వారిని లోకానికి, అంటే ఆ అద్భుతమైనటువంటి ఈ విశిష్టాద్వైత సంప్రదాయాన్ని ఆచార్యుల పేరుతో చక్కగా ప్రకాశింపచేసినటువంటి మహానుభావులు రామానుజులు కనుక, ఎవర రామానుజులు అంటే యామున మునే కుల ప్రదీప, యామునుల యొక్క ఆ యామున మునుల యొక్క కులానికి ప్రదీపము ఆయన అని యామునాచార్యుల వారి సంబంధాన్ని చెప్తున్నారు. సచ ఆ యామునులు ఎవరి తాలూకు వారు అనంటే నాథ వంశ్య. ఇక్కడ నాథమునుల వంశంలో పుట్టినటువంటి వారు యామునులు అంటే ఇది జన్మ సంబంధము అవుతుంది, విద్యా సంబంధం కూడా అవుతుంది. నాథమునులకి మనుమలు యామునులు పుట్టుకతో, అలా కాకుండా విద్యా సంబంధాన్ని బట్టి చూసిన యామునులు మళ్ళీ ఆ పెద్దల యొక్క వైభవాన్ని ప్రకాశింపచేసినటువంటి మహానుభావులు. జీవితంలో మనకి కూడా యామునుల లాంటి మహానుభావులకే తప్పలేదు. ఇక మనం అనగా ఎంత చెప్పండి. అందుకే కాలక్షేపాలు ఎప్పుడూ కూడా ఎక్కువ రోజులు గ్యాప్ పెట్టుకోకూడదు. పెట్టుకుంటే మనం కూడా వేరే వేరే పనులకి అలవాటు పడిపోతూ ఉంటాము. యామునుల వారి చరిత్రే నిదర్శనం మనకి. ఒకప్పుడు అద్భుతంగా గురువు గారికి అవమానం కలిగించాడని వాదించి జయించి రాజ్యాన్ని పొందిన తర్వాత మళ్ళీ ఆ రాజ్య పాలనలో నిమగ్నులైతే ఉండిపోయారు. అందుకే గోష్ఠి 15 రోజులు ఆపుకుంటే మళ్ళీ 2 నుంచి 3 టైము మీరు దేనికి అలవాటు పడిపోతారో, ఏ రకమైనటువంటి పద్ధతులలోకి వెళ్ళిపోతారో, ఏ పనులకు మీరు అలవాటు పడిపోతారో, దీన్ని పోగొట్టుకుంటారేమో అనేటటువంటి బెంగ చెప్పేవాళ్ళకు ఉండాలి. కాబట్టి అది ఆ సమయం దానికే సద్వినియోగం అయ్యేటట్లుగా ప్రోత్సహించేటటువంటి ప్రేమ కలిగినటువంటి వారు ఆచార్యులు అవుతున్నారు. అందుకే పాపం నాథమునులు తమ శిష్యులకి ఆ బాధ్యతని పెట్టి వెళ్ళారు. మళ్ళీ రంగనాథుని సేవలో యామునులు తరించారు. కొన్నాళ్ళ పాటు గ్యాప్ వారికే వస్తాయి, ఇంకా మనమనగా ఎంత చెప్పండి. అందుకే మనం ఎప్పుడూ కూడా వదలకూడదు. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి నిత్యము అలాగే జీవితాన్ని గడపాలి అని అనుకుందాము. అంతేకాదు యామునులకి నాథమునుల పట్ల ఉండేటటువంటి ప్రేమ మనకి ఆళ్వందార్ స్తోత్రంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనకైతే అదృష్టం కొద్దీ ఈ గ్రంథాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పుడు భగవద్ రామానుజులు ఉన్నారు, యామునాచార్యుల వారి యొక్క కుల ప్రదీపము అని అన్నారు. భగవద్ రామానుజుల వారు శ్రీభాష్యాది గ్రంథ రచనని చేసి ఉన్నారు. అనేకమైనటువంటి సిద్ధాంతాలని ఖండించారు. అద్వైత సిద్ధాంతాన్ని ఖండించి విశిష్టాద్వైత సిద్ధాంత స్థాపన చేయడం కోసం ప్రమాణంగా తీసుకున్నది ఏది అంటే యామునాచార్యుల వారి యొక్క గ్రంథాలనే ప్రమాణంగా తీసుకున్నారు అని చెప్తారు. మనకి సిద్ధిత్రయం లాంటి గ్రంథాలని తీసుకున్నారు అని అంటారు. అలాగే యామునాచార్య స్వామి వారికి కూడా ఏవి ఆధారంగా ఉండేవి అంటే నాథమునుల యొక్క న్యాయతత్వం అనేటటువంటి గ్రంథంలో ఉండే కొన్ని శ్లోకాలను ఉదాహరించి ఉన్నారు అని అంటారు. ఇవాళ ఆ గ్రంథాలు మనకి లభ్యమే కావటం లేదు. నాథమునులు రాసిన న్యాయతత్వం అనేటటువంటి గ్రంథం మహాభారతం అంత పెద్ద గ్రంథం. అలాంటి గ్రంథం ఇవాళ మనకి లభ్యం కావడం లేదు. వేదాంత దేశకుల కాలం నాటికి కూడా ఉంది అని మనకి ప్రమాణం ఉంది. తర్వాత మనకు అవి లుప్తమైపోయాయి. అలాంటి గ్రంథాలు మళ్ళీ మనకు అందించిన వారు భగవద్ రామానుజులు కనుక ఇప్పటికి మనకు ఆ గ్రంథాలు అందుబాటులోకి ఉన్నాయి. మనం వాటిని ఇలా చదువుకుంటే నిలిచి ఉంటాయి అన్నమాట. యామునాచార్యుల వారు కూడా గీతా అర్థ సంగ్రహం అని ఒక గ్రంథాన్ని రచించారు.
కానీ దాన్ని గీతాభాష్యంగా ఇంకా వివరంగా మనకి అందించారు కనుక పెద్దలకి మనం వారసులం అయి ఉన్నాము అంటే అర్థమేమిటి? వారి గ్రంథాలని మనం నిలిపి ఉంచి వాటిని మనం మళ్ళీ అందరికీ అందించగలిగేటట్లుగా ఉండడం. ఇక నాథమునులు చేసిన వైభవం మనకి చెప్పనే అక్కర్లేదు. మొత్తం 4000 దివ్య ప్రబంధాన్ని అంతటినీ కూడా మనకి ఈనాటికి ఇలా చదువుకోవడానికి తగినట్లుగా ఇచ్చినటువంటి వైభవం నాథమునులది కనుక సతు సచ నాథవంశ్య, ఆయా మునులు నాథమునుల వంశంలో జన్మించినటువంటి వారు. ఆ నాథమునులు ఎవరికి చెందినవారు అని అంటే మళ్ళీ నాథమునుల తాతగారిని మరొకరిని చెప్పటం లేదు. వంశ్య పరాంకుశమునే సచ అంటున్నారు. నాథమునులు ఎవరికి చెందినవారు అంటే పరాంకుశమునుల వంశంలో పుట్టినటువంటి వారు అంటున్నారు. పరాంకుశమునులు అంటే నమ్మాళ్వార్లు అని అర్థం. నమ్మాళ్వార్లు పుట్టింది ఎప్పుడు, నాథమునులు అవతరించింది ఎప్పుడు, వారి వంశం ఏమిటి, వీరి వంశం ఏమిటి, ఈ రెండిటికి ఎంత తేడా అవుతుంది? కానీ ఇక్కడ విద్యా వంశమే చెప్పబడుతుంది. రామానుజులు యామున వంశానికి చెందినవారు, యామునులు నాథమునుల వంశానికి చెందినవారు, నాథమునులు పరాంకుశుల వంశానికి చెందినటువంటి వారు. ఈ మూడు చూస్తూ ఉంటే మనకి ఈ ముగ్గురు కూడా డైరెక్ట్ గా గురువు గారి ద్వారా పాఠాన్ని పొందినటువంటి వారు కాదు. రామానుజుల వారు యామునుల వారి దగ్గర శిక్షణ తీసుకోలేదు, కానీ యామునుల వారి శిష్యులే రామానుజులకి గురువులైనారు. పరంపర సంబంధం. అలాగే యామునులు నాథమునులతో డైరెక్ట్ గా విద్యా సంబంధాన్ని పొందినటువంటి వారు కాదు, నాథమునుల యొక్క శిష్యులే యామునుల వారిని తీర్చిదిద్ది ఉన్నారు. అలాగే నాథమునులు పరాంకుశమునులతో నమ్మాళ్వార్లతో డైరెక్ట్ గా కలిసినటువంటి వారు కాదు, ధ్యానంలో ఆ రకమైనటువంటి ఉపదేశాన్ని పొంది ఉన్నటువంటి వారు. నాథమునులు కణినిసిరుత్తాంబుని అనుసంధానం చేస్తే కదా నమ్మాళ్వార్ల అనుగ్రహం కలిగింది, 4000 దివ్య ప్రబంధం వారికి అందించబడింది అని అంటారు. ధ్యానం చేసి తద్వారా ఉపదేశాన్ని పొందినటువంటి వారు కనుక సచ పరాంకుశమునే, నాథమునులు పరాంకుశమునుల యొక్క వంశానికి చెందినటువంటి వారు. మరి నమ్మాళ్వార్లు ఎవరికి అనుగ్రహాన్ని పొందినటువంటి వారు అనంటే స్వోపి దేవ్యాః దాసః తవ దేవ్యాః దాసః. ఆ పరాంకుశమునులు ఆ నమ్మాళ్వార్లు తవ దేవ్యాః నీ దేవేరి అయినటువంటి లక్ష్మీ అమ్మవారి యొక్క దాసులు అంటున్నారు. నీకు దాసులు అని చెప్పటం లేదు. తమాషా వినండి, నమ్మాళ్వార్లు ఎవరికి దాసులు అంటే లక్ష్మీనారాయణ మిథునానికే దాసులు. కానీ ఇక్కడ గురు పరంపర చెప్పబడుతోంది కనుక విశ్వక్సేనాయ నమః, శ్రీయై నమః, శ్రీధరాయ నమః అంచేత విశ్వక్సేనాంశ సంభూతులు పరాంకుశమునులు. ఆ పరాంకుశమునులు లక్ష్మీ అమ్మవారికి దాసులు. ఇది స్పష్టం చేస్తున్నారు. ఎందుకని? లక్ష్మీ అమ్మవారి కోసం స్వామి ఏదైనా చేస్తున్నాడు కాబట్టి తవ దేవ్యాః దాసః. అందుకే ఆళ్వార్లు కూడా స్పష్టంగా చెప్పుకుంటారు. పండై నాళాలే అని ఒక దశకం ఉంది తిరువాయిముడిలో, మీకు గుర్తుండే ఉంటుంది. ఆ పండై నాళాలే అనే దాంట్లో పంగయత్తాళ్ తిరువరుల్ కొండు అంటారు స్పష్టంగా. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పొందినటువంటి వాడిని నేను అని నమ్మాళ్వార్లు చెప్పుకుంటారు. అలాగే నమ్మాళ్వార్ల సంబంధాన్ని చెప్తూ రామానుజ వైభవాన్ని చెప్తూ మనకి అమ్మ వైభవంతోటే ప్రారంభిస్తారు తిరువరంగత్తముదనార్. పూమన్రుమాదు పొరుందియ మార్వన్ అంటూ అమ్మ వైభవాన్నే చెప్తారు. అంచేత నమ్మాళ్వార్లు ఎవరికి దాసులు అన్నమాట అంటే అమ్మవారికి దాసులు అని స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు ఆ లింక్ వచ్చింది. వెరీ గుడ్. 9-2 పండై నాళాలే దశం 9వ పత్తులో 2వ దశకంలో మొదటి పాసనం పంగయత్తాళ్ తిరువరుల్ కొండు అన్నమాట మనకి ఇక్కడ కావాలి. అంచేత ఆ నాథము నమ్మాళ్వార్లో అమ్మవారికి దాసులు అనేది స్పష్టమవుతుంది. ఇప్పుడు ఇంకా మళ్ళీ లింక్ చెప్పక్కర్లేదు. అమ్మ కోసం నువ్వు ఏదైనా చేస్తున్నావు. యస్యా వీక్ష్య ముఖం తదింగిత పరాధీనో విధత్తే అఖిలం. మనం చదువుకున్నాం కదా, ఎక్కడ ఏ శ్లోకం ఎందులోని వెంటనే మనకి గుర్తు రావాలి. యస్యా వీక్ష్య ముఖం
తదింగిత పరాధీనో విదత్తేఖిలం. మనకి ఈ పంచస్తవాలలోనే వెరీ గుడ్ శ్రీస్తవంలో మొదటి శ్లోకం కనుక ఇప్పుడు లింక్ నీకు తెలిసిందా? లక్ష్మీ అమ్మవారు, లక్ష్మీ అమ్మవారికి దాసులు పరాంకుశమునులు, పరాంకుశమునులకి దాసులు నాథమునులు, నాథమునులకి దాసులు యామునమునులు, యామునమునులకి దాసులు భగవద్ రామానుజులు, భగవద్ రామానుజులకి దాసుణ్ణి నేను అని చెప్పుకుంటున్నారు. అయితే ఎందుకు ఇంత పెద్ద లిస్ట్ అంతా అని అంటే, నువ్వు అమ్మవారి కోసం ఏదైనా చేస్తావు కనుక, అమ్మకి ఆనందం కలిగించడం కోసం నువ్వు ఏదైనా చేస్తావు కనుక, ఒక్కొక్కరిని చెప్పుకుంటూ వస్తే నన్ను ఎలా అనుగ్రహిస్తావు అనడానికి కారణం చెప్తున్నారు ఇందులో. పిరాట్టియన్ ఉగప్పొక్కాగా, జాగ్రత్తగా వినండి, పిరాట్టియన్ ఉగప్పొక్కాగా ఆళ్వారై కటాక్షితాయ్ అంటున్నారు. ఆళ్వార్లని సంరక్షించా ఎవరి కోసం? మీ ఆవిడ నవ్వుతుందని. ఆవిడ నవ్వుతే నీకు చాలు, ఆవిడ సుముఖంగా ఉంటే నీకు చాలు, ఆవిడ ఆనందంగా ఉంటే నీకు చాలు. అందరికీ ప్రతీక నమ్మాళ్వార్లు. ఆయన అనుగ్రహించింది ఎవరి కోసం అంటే, మావాడండి, మా శిష్యుడండి, మా దాసుడండి అని అమ్మవారికి ఆనందం కాబట్టి నమ్మాళ్వార్లని నువ్వు అనుగ్రహించావు. బాగుంది. ఆళ్వారుடைய ఉగప్పొక్కాగా నాథమునిగళై కటాక్షిస్తాయి. ఆళ్వార్లకి ఆనందం కలగడం కోసం నాథమునులని అనుగ్రహించవు. ఆ నాథమునిగళుடைய ఉగప్పొక్కాக ఆళ్వందారై కటాక్షిస్తాయి. నాథమునుల ఆనందం కోసం ఆళ్వందారని అనుగ్రహించావు. ఆ వెంబెరుమానారుடைய ఆళ్వందారుடைய ఉగప్పొక్కాக ఎంబెరుమానారై కటాక్షితాయ్. ఆళ్వందార్ల ఆనందం కోసం ఎంబెరుమానార్లని అనుగ్రహించేవయ్యా. ఇప్పుడు మా రామానుజులకి ఆనందం కలిగించాలంటే నువ్వేం చెయ్యాలో తెలుసా? చెప్తున్నాను విను. ఆ వెంబెరుమానారుడయ ముఖప్పుక్కాధ, మా రామానుజులు నిన్ను చూసి నవ్వాలి అంటే, మా రామానుజులు ముఖం వికాసంగా ఉండాలి అంటే, మా రామానుజులకి ఆనందం కలగాలి అనంటే అడియేనై కటాక్షిత్తు తీరవేణుం. ఇది చెప్తున్నారు కూరత్తాళ్వాన్. నన్ను కనుక నువ్వు అనుగ్రహిస్తే మా రామానుజులకి ఆనందం కలుగుతుంది. అంచేత నన్ను చూసి కాదు, రామానుజులకి ఆనందం కలిగించటం కోసం నన్ను నువ్వు అనుగ్రహించాలి. దాసః తవేతి వరదా తవ ఈక్షణీయః అస్మి. వరదా, నీ చేత ఈక్షణీయః అనుగ్రహింపబడగలిగిన వాడను అస్మి అయి ఉన్నాను అని నిశ్చయంగా నిశ్చింతగా వరదుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. మా ఆచార్యుల ముఖ వికాసం కోసం నన్ను తప్పకుండా అనుగ్రహిస్తాడు అని ప్రార్థన చేస్తున్నారు. ఇందులో మనకు కూడా అలాంటి సంబంధమే కావాలి అని కోరుకుందాం. మనని చూసి ఎవరు మన ముఖం చూడరు, మన గురించి పట్టించుకోరు, భగవంతుడి దగ్గర నుంచి సామాన్యుల వరకు కూడా. కానీ మనకు ఉండాల్సినటువంటి అర్హత ఏది, మనకు ఉండాల్సినటువంటి సంబంధం ఏది అంటే ఆచార్య సంబంధం. ఆ ఆచార్యులని చూసి భగవంతుడు మనని తప్పకుండా అనుగ్రహిస్తాడు. అందుకే మనం పెరుమాళ్ళని ప్రార్థిస్తూ మొట్టమొదటిసారిగా మన గురించి మనం ఇలా చెప్పుకుంటూ, స్వామి నన్ను నువ్వు ఈ రకంగా అనుగ్రహించు అని పెరుమాళ్ళ దగ్గర ప్రార్థన చేసుకుంటాం. ఇది కూరత్తాళ్వాన్ మనకి నేర్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి క్రమం. గురు పరంపరలో మనకి అస్మత్ గురుభ్యో నమః దగ్గర నుంచి వెళతాం, కానీ అందులో మైలురాళ్ళు అనదగినటువంటి వాటిని తీసుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి రీతిలో లోకంలో అద్భుతమైనటువంటి పరతత్వ స్థాపనని చేసి ఉన్నారు. అలాంటి ఆచార్య సంబంధం, అలాంటి భాగవత సంబంధం మనకి తప్పకుండా కలగాలి అని కోరుకుందాం. అందుకే భగవద్ రామానుజులు కూడా యద్వా భాగవతాభిమాన వసతికి అని అన్నారు. భాగవతాభిమాన వసతిగా కనుక నువ్వు ఉండి ఉంటే చాలు, అంతకంటే భగవద్ అనుగ్రహానికి మరొక సాధనం అవసరం లేదు, మరొక అర్హత అవసరం లేదు అని అంటారు కూరత్తాళ్వాన్. ఇంత గొప్ప వైభవం కలిగినటువంటి కూరత్తాళ్వాన్ కూడా తమని తమ ఆచార్య సంబంధంతోటే అనుగ్రహించమని ప్రార్థన చెయ్యడం ఈ శ్లోకంలో ఉండేటటువంటి అద్భుతమైన విశేషం. నిత్యము మనని మనం ఇలాగే జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎవరో
రామానుజ దాసులం. రామానుజులు ఎవరు? యామునులకి దాసులు. యామునులు ఎవరు? నాథమునులకి దాసులు. నాథమునులు ఎవరికి? పరాంకుశమునులకి దాసులు. పరాంకుశమునులు ఎవరికి దాసులు? లక్ష్మీ అమ్మవారికి దాసులు. లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం మనకి కలిగింది అంటే అలా కలిగించేయడానికి కారణభూతురాలైనది స్వామికి చాలా ఇష్టురాలు కాబట్టి స్వామి అనుగ్రహం మనకి ఆ రకంగా లభిస్తుంది అంటూ దీన్ని పూర్తి చేస్తున్నారు. కలిసి చదువుదాం. రామానుజంఘ్రి శరణోస్మి కుల ప్రదీపస్త్వాసీత్ సయామునమునే సచ నాథ వంశ్య పరాంకుశమునే సచ సోపి దేవ్యాః దాసస్తవేతి వరదాస్మి తవేక్షణీయః. వైకుంఠస్తవాన్ని ప్రారంభం చేస్తూ యో నిత్యం అచ్యుత పదాంబుజ యుగ్మరుక్మ అంటూ ప్రారంభం చేశారు. రాజస్తవాన్ని పూర్తి చేస్తూ ఆ రామానుజ సంబంధాన్ని ఇందులో చెప్పుకుంటున్నారు. ప్రధానంగా దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే రామానుజాంఘ్రి శరణోస్మి అంటున్నారు కానీ రామాంఘ్రి శరణోస్మి అని అనడం లేదు అంటారు. మన చూడండి, రాముడే వరదుడు అని మనకి చెప్తూ ఉంటే కూరత్తాళ్వాన్ సన్నిధిలో కూడా స్వాములు మా రామభక్తుడు అని కూరత్తాళ్వాన్ గురించి మురళీకృష్ణమాచార్య గారు, వత్సలసాయి గారు మిగిలిన వాళ్ళ వైపు చూసి చమత్కారంగా చెప్తున్నారు. నిజానికి కూరత్తాళ్వానికి రామచంద్ర స్వామి పట్ల భక్తి అధికంగానే ఉంది. కానీ ఇక్కడ ఆ మాట వారు అనలేదు. నేను రామాంఘ్రి శరణుడను కాదు, రామానుజాంఘ్రి శరణుడను అంటున్నారు. రామాంఘ్రి శరణుడను అయితే ఏమో నిన్ను పట్టిన వాళ్ళని నువ్వు రక్షిస్తావో శిక్షిస్తావో నాకు దాంతో సంబంధం లేదు. దాంట్లో రకరకాల స్టోరీస్ ఉన్నాయి, రకరకాలైనటువంటి కథలు ఉన్నాయి, రకరకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు. అవి మేము ఒకప్పుడు శిక్షింపబడినట్టు చూస్తున్నాం, ఒకప్పుడు రక్షింపబడినట్టు చూస్తున్నాం. కానీ ఆచార్యుల ద్వారా రామానుజుల్ని ఆశ్రయించిన వారిని అయితే మాత్రం నువ్వు రక్షించే తీరుతావు. సిద్ధిర్భవతివా అనేది మనకి తరుపావే చెప్పినప్పుడల్లా చెప్తారు. అందుకే అమ్మ మనని భాగవతోత్తముల దగ్గరికే తీసుకెళ్ళింది, ఆచార్యుల దగ్గరికే తీసుకుని వెళ్ళింది. కనుక డౌట్ లేకుండా సిద్ధిర్భవతివా అనేది సంశయ అచ్యుత సేవినా పాదభక్త పరిచర్యా రతాత్మనా అంటారు. నా సంశయోస్తి తద్భక్త పరిచర్యా రతాత్మనాం. ఆ భాగవత భక్తులని కనుక మనం పడితే మనకి సంశయమే అక్కర్లేదు. ఈ క్రమంలో పరమాత్మ తప్పకుండా రక్షిస్తాడు అనే సందేశాన్ని మనకి ఈ రకమైనటువంటి ప్రార్థన ద్వారా కూరత్తాళ్వాన్ అందిస్తున్నారు. సదా మనం ఎప్పుడూ దాన్ని తప్పకుండా పాటిద్దాం. అంతో ఇంతో జ్ఞానం వచ్చిన తర్వాత, అంతో ఇంతో సమర్థత వచ్చిన తర్వాత, అంతో ఇంతో గుర్తింపు వచ్చిన తర్వాత దీనికి మూలమైనటువంటి ఉపకారకులైనటువంటి పెద్దలని మనం ఎప్పుడూ మరచిపోకూడదు, ఏమరపాటుతో ఉండకూడదు. సదా వారి సంబంధమే మనకి ఉత్తారకము అనేదాన్ని మనం ఇందులో గ్రహించాలి. ఎప్పుడూ రామానుజ సంబంధాన్నే కూరత్తాళ్వాన్ తలచినట్లుగా మనం తలుస్తూనే ఉండాలి అని కోరుకుంటూ అద్భుతంగా ఈ పంచస్తవ అధ్యయనాన్ని మనం పరిపూర్ణం చేసుకుందాం. ఈ శ్లోకాన్ని మాత్రం నిత్యము అనుసంధానం చేసుకుంటూ ఉందాం. చాలా ఏదో అదృష్ట విశేషం చేత మనం దీన్ని అనుసంధానం చేస్తున్నాం. దీని చివరిలో మనకి ఆనంగరాచార్య స్వామి వారు అందించినటువంటి ఒక శ్లోకం ఉంది, చదివి చెప్తాను వినండి. ఈ స్తోత్రాలన్నీ కూడా మనకి ద్వయమంత్రార్థ ప్రతిపాదకాలే అని అనుకుంటున్నాం కదా. మంత్రరత్న గర్భితార్థ సారపూరమేదురా కూరనాథ దేశికేంద్ర వక్త్ర పద్మనిశ్రుత హస్తిశైల కల్పశాఖి దివ్య కీర్తి సత్సుధా షట్పదార్థతత్వనిష్ట షట్పదైర్నిపీయతాం. అందమైన శ్లోకం. తాగండి అంటున్నారు. ఏం తాగాలి అంటే తేనెని తాగండి, సుధని తాగండి. ఏ తేనె అంటే మంచి పువ్వులలోంచి తీసినటువంటి తేనె. ఏమిటా కుసుమం అంటే షట్పదం అనేటటువంటి ద్వయమంత్రం, 6 పదాలు కలిగినటువంటి ద్వయమంత్రం. షట్పదార్థ తత్వనిష్ట షట్పదైః అంటే మనమే ద్వయమంత్రార్థానుసంధానంలో నిమగ్నులమై ఉండేటటువంటి తుమ్మెదలం మనం.
అలాంటి అలాంటి ప్రేమ కలిగినటువంటి, అలాంటి ఇష్టం కలిగినటువంటి వారందరూ కూడా దీన్ని పానం చెయ్యండి అంటున్నారు. దేన్ని అంటే మంత్రరత్న గర్భితార్థ సారపూరమేదురా. మంత్రరత్నార్థమే ఇందులో చెప్పబడింది. ఉత్తర వాక్యము, పూర్వఖండము, ఉత్తరఖండము అన్ని మనం స్పష్టంగా తెలుసుకున్నాం కదా. దాంతో నిండిన కూరనాథ దేశికేంద్ర వక్ర పద్మ నిశ్రుత. అందరూ చెప్తే అందంగా ఉండదండి, చెప్పవలసిన వాళ్ళు చెప్తేనే ఆనందంగా ఉంటుంది. ఈ మంత్రరత్నార్థ సంధానం కూరనాథ దేశికేంద్ర, కూరనాథుల నోట్లోంచి వచ్చింది. అలవోకగా చెప్పారు, ఆనందంగా చెప్పారు, ఇష్టంగా చెప్పారు, స్పష్టంగా చెప్పారు, చక్కగా తత్వాన్ని ప్రతిపాదన చేశారు. చెప్తున్నారని కూడా తెలియకుండా చెప్పారు. మాకే ఇన్ని విషయాలు చెప్పారా అని సంతోషపడేటట్లుగా చెప్పారు. అది కూరనాథుల యొక్క వైభవం. హస్తిశైల కల్పశాఖి దివ్య కీర్తి సత్సుధా. చెప్పింది కూడా అనవసరమైన విషయం కాదు. హస్తిశైల కల్పశాఖి, హస్తిశైలం మీద అలా ఉత్తుంగంగా ఉన్నటువంటి ఒక కల్పవృక్షం లాంటి మహానుభావుడు వరదరాజస్వామి. అసలే ఎన్ని మెట్లున్నాయో చూడండి. అంత మెట్ల మీద పైకి ఎత్తుగా ఉండేటటువంటి ఆ నిలువెత్తు విగ్రహాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కల్పవృక్షం కాకపోతే మరేమిటది? ఎంత అద్భుతమైనటువంటి విగ్రహం అది. ఆ కల్పశాఖి యొక్క వైభవాన్ని చెప్పేటటువంటి కీర్తి సత్సుధ, అదే ఒక అమృతం. ఆ అమృతాన్ని షట్పదార్థ తత్వనిష్ట షట్పదై నిపీయతాం, హాయిగా ఆ మధువుని పానం చెయ్యండి అంటూ ఈ వ్యాఖ్యానాన్ని అన్నంగరాచార్య స్వామి వారు పరిపూర్ణం చేస్తారు. అలాంటి అద్భుతమైనటువంటి వ్యాఖ్యాన వైభవాలతో నిండినటువంటి పంచస్తవాలని మనం ఆనందమయంగా పరిపూర్ణం చేసుకున్నాం. చివరిలో అలాగే రఘునాథాచార్య స్వామి వారు కూడా ఒక శ్లోకాన్ని రచించి ఉన్నారు ఈ వ్యాఖ్యానానికి చివరిలో. మనం కూడా ఇప్పుడు వారి మాటలలోనే మనం కూడా ధన్యులం అని అనుకుందాం. ధన్యోస్మి కృతకృత్యోస్మి, ద్వితీయ భాగంలో చివరి పేజీలో ఉంటుంది, పుస్తకం ఉన్నవాళ్ళు చూడండి. ధన్యోస్మి కృతకృత్యోస్మి వత్స వంశోద్భవోస్మి చ. ధన్యుడను, కృతకృత్యుడను, ఉత్తమమైనటువంటి వంశంలో పుట్టినవాడని. ఇక్కడ మనమందరం రామానుజ వంశం అనే అనుకుందాం. మన వంశాల కంటే కూడా రామానుజుల యొక్క వంశం అనే అనుకుందాం. మాం దేవః వరదః పాయాత్, నన్ను దేవుడైనటువంటి దేవాధిదేవుడైనటువంటి వరదుడు రక్షించుగాక. వరదార్యశ్చ మద్గురు, మా ఆచార్యులైనటువంటి వరదార్యులు కూడా రక్షించుగాక అని ఈ శ్లోకాన్ని పూర్తి చేస్తారు, ఈ గ్రంథాన్ని పూర్తి చేస్తారు. అలాగే మన సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి కూడా ధన్యోస్మి కృతకృత్యోస్మి అని అనుకుందాం. ఒక్కసారి భగవంతుడు నడిపిస్తున్నాడు, మనం ముందుకి నడుస్తున్నాం. మన చేత ఆయన సత్కార్యాలని చేయిస్తున్నాడు, సద్గ్రంథాలని అనుసంధానం చేయిస్తున్నాడు. అందుకే మనం ధన్యులము కృతకృత్యులము. మన ఆచార్యులు మనని సదా ఈ రకంగా నడిపించుగాక అని పెరుమాళ్ళ దగ్గర, ఆచార్యుల పాదార విందాల దగ్గర ప్రార్థన చేసుకుందాం. అద్భుతమైనటువంటి ఈ అర్థాలతో నిండిన వ్యాఖ్యానాలతో నిండినటువంటి గ్రంథం కూడా త్వరలోనే మనకి పరిపూర్ణంగా అందుతుంది. ఆ వ్యాఖ్యాన గ్రంథాన్ని కూడా చక్కగా మనం మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ ఈ పంచస్తవాలని, ముఖ్యంగా వరదరాజస్తవ అర్థాన్ని కూడా నిక్షిప్తం చేసుకుందాం. నిత్యానుసంధేయంగా పంచస్తవిని మనం అనుసంధానం చేసుకుంటూ ఉందాం. మనం ఈ వ్యాఖ్యానాన్ని మనకి అందించినటువంటి వారు అన్నంగరాచార్య స్వామి వారు అని అనుకున్నాం. వ్యాఖ్యానం పేరు తత్వార్థ చింతామణి. మనకి వైకుంఠస్థలం మీద ఆ కవర్ పేజ్ మీద కూడా మనకి ఆ పేరు స్పష్టంగా ఉంటుంది. ఈ 5ంటికి అన్నంగరాచార్య స్వామి వారు అనుగ్రహించినటువంటి వ్యాఖ్యానం పేరు తత్వార్థ చింతామణి. ఇది గుర్తుపెట్టుకోండి. పంచస్తవాల పేర్లు మీకు గుర్తుంటే, ఎవరైనా ఏదో చదువుకున్నాం అంటున్నారు కదరా, ఆ వ్యాఖ్యానం పేరేమిటి అని ఎవరైనా అడిగారు అనుకోండి, తడుముకోక్కర్లేదు. ఆ 5 స్తవాలకి అన్నంగరాచార్య స్వామి వారు అందించినటువంటి వ్యాఖ్యానం పేరు తత్వార్థ చింతామణి. జ్ఞాపకం ఉండకపోతే ఇదిగో దీని మీద వేసుకున్నాం మనం, వైకుంఠ స్తవం మీద, అలాగే వరదరాజ స్తవం మీద కూడా వస్తుంది. పేరు మాత్రం మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ఇందులో ఉండే వృత్తాలు ఇవన్నీ ఇంతకు ముందు మనం చాలా చక్కగా తెలుసుకున్నాం. మీ అందరి యొక్క శ్రద్ధ, మీ అందరి యొక్క ఆసక్తి,
మీకుండేటటువంటి సంప్రదాయ నిష్ట ఈ రకంగానే కొనసాగాలి. మనం ఇంకా ఎన్నో గ్రంథాలని అధ్యయనం చేసుకోవాలి అని ప్రార్థన చేసుకుంటూ కూరత్తాళ్వాన్ శ్రీచరణ సన్నిధిలో దాసోహ సమర్పణం చేసుకుందాం. అలాగే ఇవాళ సుదర్శన వైభవాన్ని మనం అనుసంధానం చేసుకోవాలి కనుక ఇక్కడితో దీన్ని మనం ముగించుకుందాం. మనం వారణమాయిరం ప్రారంభం చేసుకుంటాం. లాంఛనంగా మనం తనియన్ని అనుసంధానం చేసుకుందాం. ఒక్కసారి వారణమాయిరం. ఎందుకు వారణమాయిరం అంటే రేపటి నుంచి అదొక రకమైన అనుభవం. రోజు కూరత్తాళ్వాన్ని తలుచుకుంటున్నాము, ఇక ఆండాళమ్మవారు తన దగ్గరికి తీసుకుంటున్నారు మనని. రెండర్రా, నా పుట్టినరోజు అయింది, మా ఆయన పుట్టినరోజు కూడా వస్తోంది, మా ఇద్దరిని మర్చిపోతారా, ఆచార్య వైభవంలోనే మునిగిపోతారా, మా వైపు కూడా ఒకసారి చూడండి, చూడండి, ఆలోచించాలంటే ఎలా ఆలోచించాలో నా దగ్గరికి రండి చెప్తాను అంటుంది. నిజంగా ఎవ్వరూ మిస్ అవ్వకండి. వారణమాయిరం 10 పాసురాలు తక్కువే, ఒక దశకమే మనకి. కానీ ఏది మనం కోరుకుంటే అది మనకి నిజమై తీరుతుంది. అంతటి వైభవం కలిగినటువంటి పాసురాలు ఈ పాసురాలు. పెళ్ళవుతుంది అంటారు, పెళ్ళి ఒక్కటే కాదు, పెళ్లి జీవితంలో ఒక అద్భుతమైనటువంటి లాభం కనుక అది జరుగుతుంది అంటారు. పిల్లలు కలుగుతారు అని అంటారు, సంతానం కూడా అలాంటిదే. పెళ్లి పిల్లలు అనేవి పెద్ద ప్రయోజనాలు కనుక వాటిని గురించి చెప్తున్నారు. కానీ మనకి కావలసినటువంటి పాజిటివ్ అవుట్లుక్ అంటే అనుకూల భావన, లక్ష్య సాధనలో మనకి కావలసినది అనుకూలమైనటువంటి భావన ఉండాలి. నేను చేస్తున్నానా, నేను చేయగలనా, నాకిది దొరుకుతుందా అనేటటువంటి స్థితి ఉండనే కూడదు. నువ్వు పొందవలసినటువంటి ఫలితాన్ని ఇదిగో ఇంత స్పష్టంగా నీ కళ్ళ ముందర నువ్వు సాక్షాత్కరింప చేసుకో. ఎవ్వడి కోసం దొరకదు నీకు అని అండాళ్ళ తల్లికి సాటి లేదు కదండి. లక్ష్య సాధన చెయ్యాలి అంటే, నడుం కట్టింది అంటే ఇంకా అందులో ఆవగింజ కూడా మిస్ అవ్వకుండా మొత్తం ఫలితం మనం పొందేటట్లుగా మనని ముందుకు నడిపించగలిగేటటువంటి వైభవం ఆండాళ్ళ తల్లిది కనుక తన పెళ్లిని గురించి తాను కలకన్న వైభవాన్ని మనకి ఇందులో వివరిస్తుంది. ఇది పెళ్లి అనేది ఒక్క ఫలం అని తీసుకుంటే మనలో అనుకుందాం, ప్రతి వాళ్ళకి పుట్టింది మొదలు చనిపోయేంత వరకు జీవితంలో ఏదో ఒక లక్ష్యం ఉంటుంది, ఏదో ఒక ఆశ ఉంటుంది. ఆ ఆశ నెరవేరుతుంది అనే నిశ్చయంతో మనం కనుక దీన్ని చదివితే తప్పకుండా మనం కోరిన దానికంటే మించినటువంటి ఫలితం మనకి లభిస్తుంది. చాలా అందమైనటువంటి పాసురాలు, అందమైనటువంటి వివరణ. వాటిని మనం రేపటి నుంచి అనుసంధానం చేసుకుందాము. మంచి సమయం కూడా మనకు వచ్చింది. అనుకోకుండా చక్కగా శ్రావణ మాసమే శుభ సమయం. ఇందులో ఎంతో మంది మహానుభావులు ఆవిర్భవించినటువంటి మంచి రోజులు మనకు వస్తూ ఉంటాయి. ప్రధానంగా ఆండాళ్ళమ్మ వారు, శ్రీకృష్ణుల వారు ఇద్దరూ కూడా ఈ మాసంలోనే 2 జయంతులు మనం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని ఈ రకంగా మనం సద్వినియోగం చేసుకుంటూ ముందుకి సాగుదాం. చదువుకుంటూ ఉంటే ఎంత ఆనందమో. అలా చదువుకుని మనం మళ్ళీ బయటికి వెళితే ఎవరైనా మనం గ్రహించిన విషయాన్ని ఇది నీకెలా తెలిసింది అని అడిగితే ఎంత 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 ఉత్సాహంగా ఉంటుందో మన యతిరాజు అనుభవిస్తోంది. ఇప్పుడు యూనివర్సిటీలో జాయిన్ అయింది, ప్రొఫెసర్స్ వస్తున్నారు, పాఠాలు మొదలవుతున్నాయి, సెమిస్టర్ స్టార్ట్ అయింది. అందులో వాళ్ళు చెప్తూ ఉండేటటువంటి గ్రంథాలు మొన్న నాకు ఒక మెసేజ్ పెట్టింది, నాకు చాలా సంతోషం వేసింది. శ్రద్ధగా చదువుకోవాలి, మంచి అవకాశం కలిగింది. ఆ న్యాయ సిద్ధి వేదాంత దేశకల గ్రంథాలు ఏవేవో మనం చెప్పుకుంటున్నాం, పేర్లు చెప్పుకుంటున్నాం, కానీ అవి పాఠంగా చదువుకునేటటువంటి అవకాశం వచ్చింది. దాని గురించి పరిచయం చేస్తూ వారు అర్వాంచో యత్పద సరసిజ ద్వంద్వం ఆశ్రిత్య అనే శ్లోకాన్ని వారు చదివితే వైకుంఠస్తవం అని వెంటనే చెప్పిందిట. చెప్పేసరికి పెద్దలు, ఆయన దేవరాజన్ గారు అని చాలా పెద్ద ప్రొఫెసర్, ఆయన వైస్ ఛాన్సలర్ అక్కడ ఉన్నారు. వారు మీకెలా తెలిసింది అని అడిగారట. అడిగితే ఇదిగో ఈ వ్యాసంగం ఫలితంగా అని చెప్పడం నిజంగా ఎంత అదృష్టం చూడండి. అది అలాంటి ఒక ఆనందం మనం ఒక నిత్యం కృషి చేస్తే కృషితో నాస్తి దుర్భిక్షం, అది మనకి అనుభవంలోకి వస్తూ ఉంటే చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆనందంగా చదువుకుందాం, అనుభవిద్దాం, ఇలాగే జీవితాలని ధన్యం చేసుకుందాం. ఒక్కసారి నేను తనియన్ అనుసంధానం మాత్రం చేస్తాను, మీరు కూడా కలిసి అనుసంధానం చేయండి. రేపటి నుంచి అర్థానుసంధానం మొదలు పెట్టుకుందాం. అల్లినాళ్ తామరై మేలారణంగినిన్ తుణవి మల్లినాడాండ మడమయిల్ மெல்லியலாள் ஆயர்குலவேந்தனாகத்தாள் தென்புதுவை வேயற்பயந்த விளக்கு
వాక్కు. ఇంతటితో ఆపుకుందాం. ఇప్పుడు మనం సుదర్శన వైభవాన్ని అనుసంధానం చేసుకుందాం. సుదర్శన అష్టకాన్ని ముందు కలిసి అనుసంధానం చేద్దాం. తర్వాత మంగళాశాసన శ్లోకాలని నేను చెప్తాను, మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క శ్లోకాన్ని చెప్దురు గాని దాంతో ఈనాటి ఈ వ్యాసంగాన్ని పరిపూర్ణం చేసుకుందాం. సుదర్శన అష్టకం అందరికీ తెలిసిందే కాబట్టి నిత్యసూరులు నిత్యులు అయినటువంటి వారు ఆవిర్భవించడం ఏమిటి అని సందేహం కలుగుతుంది. కానీ వారి వైభవాన్ని మనం తెలుసుకోవటానికి ఏదో ఒక ఆధారంగా తీసుకొని ఆ రోజు విశేషించి వారికి అర్చన చేస్తారు. అలాంటి వైభవం కలిగినటువంటి మన పెరియాళ్వార్లు మంగళాశాసనం చేసినటువంటి సుదర్శన ఆళ్వార్ల వైభవాన్ని జయ 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 అని కీర్తిస్తున్నాం. ఒకసారి ఆ చక్రతాళ్వాన్ సమక్షంలో మనం ఉన్నట్లుగా ఎన్నో ఆలయాలలో చక్రతాళ్వాన్ యొక్క దర్శనం చేసి ఉంటారు. ఆ రూపాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ అంజలి ఘటిస్తూ ఆ స్వామిని స్తుతిద్దాం. ప్రతిభట శ్రేణి భీషణ వరగుణస్తోమభూషణ జనిభయస్థాన తారణ జగదవస్థాన కారణ నిఖిల దుష్కర్మ కర్షణ నిగమ సద్ధర్మ దర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన శుభ జగద్రూపమండన సురజనత్రాసఖండన శతమఖ బ్రహ్మవందిత శతపథ బ్రహ్మనందిత ప్రథిత విద్వత్స పక్షిత భజదహిర్బుద్ధ్యలక్షిత జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన నిజ పద ప్రీత సద్గుణ నిరుపధి స్ఫీత సద్గుణ షడ్గుణ నిగమ నిర్వ్యూఢ వైభవ నిజ పరవ్యూహ వైభవ హరిహయద్వేషిదారణ హరపుర ప్లోషకారణ జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన స్ఫుటతటిజ్వాల పింజర పృథుతరజ్వాల పంజర పరిగత ప్రత్న విగ్రహ పరిమత ప్రజ్ఞ దృగ్రహ ప్రహరణ గ్రామ మండిత పరిజనత్రాణ పండిత జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన భువన నేతస్త్రైమయ పవన తేజస్త్రైమయ నిరవధి స్వాదు చిన్మయ నిఖిల శక్తే జగన్మయ అమిత విశ్వక్రియామయ సమిత విశ్వద్భయామయ జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన మహిత సంపత్సదక్షర విహిత సంపత్సదక్షర షడర చక్ర ప్రతిష్ఠిత సకల తత్వ ప్రతిష్ఠిత వివిధ సంకల్ప కల్పక విబుధ సంకల్ప కల్పక జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన ప్రతిముఖాలీఢ బంధుర పృథు మహాహేతి దంతుర వికటమాలా పరిష్కృత వివిధ మాయా బహిష్కృత స్థిర మహాయంత్ర యంత్రిత దృఢదయాతంత్ర యంత్రిత జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన ధనుజ విస్తారకర్తన ధనుజ విద్యా వికర్తన జనిత మిశ్రా వికర్తన భజద విద్యా నికర్తన అమర దృష్టస్వ విఘ్నమ సమర దుష్ట భ్రమిక్రమ జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన ద్విచతుష్కమిదం ప్రభూతసారం పఠతాం వెంకటనాయక ప్రణీతం విషమేపి మనోరథ ప్రధావన్ న విహన్యేత రథాంగధుర్య గుప్త. ఇప్పుడు సుదర్శన మంగళాశాసనాన్ని చేసుకుంటూ నిత్య మంగళాశాసనాన్ని కూరత్తాళ్వాన్ ఆ వాష్ తిరునామాలని
చదివి మనం నిలుపుకుందాము. ఇక్కడతో మనకి కూరతాళ్వాన్ వాష్ తిరునామాలు అనుసంధానం పూర్తి అవుతుంది. పంచస్తవాలు అయిపోయాయి కాబట్టి ముందుగా మనం తిరునక్షత్ర తనయన్ అనేది అనుసంధానం చేద్దాం. నేను చెప్తాను, మంజుల రిపీట్ చేస్తున్నారు. అలాగే మంగళాశాసన శ్లోకాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క శ్లోకాన్ని రిపీట్ చేద్దరు గాని ముందుగా తిరునక్షత్ర తనయన్ నేను అంటున్నాను, రిపీట్ చెయ్యండి.